హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్లకి కుకింగ్ అండ్ లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. టుడే మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్. ఈ బిర్యానీని పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే ట్రిక్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్. యాజ్ ఇట్ ఈజ్గా రెస్టారెంట్ స్టైల్లోనే మనకి బిర్యానీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్. చూశారు కదా, రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్. అలాగే మీరు స్పైసెస్ ఎక్కువగా తీసుకుంటే కనుక మరో 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మరొక కప్పు పుదీనాను కూడా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. పుదీనా స్కిప్ మిస్ అయింది ఫ్రెండ్. ఇవన్నీ వేసుకుని మిక్సీ జార్లో కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని నేను ఈ బిర్యానీ కోసం కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్. ఈ చికెన్ని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్. తర్వాత స్పైసెస్ తగినట్టుగా 2 స్పూన్లు కారాన్ని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే టేస్ట్ సరిపడిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్లు గడ్డ పెరుగుని వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా చికెన్కి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవటం వలన చికెన్ చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్. చూసారు కదా, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ని బాస్మతి రైస్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ని 2 టైమ్స్ క్లీన్ చేసుకుని డ్రింకింగ్ వాటర్ పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్. ఈ చికెన్ మొత్తం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూత క్లోజ్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది ఇలా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఈలోపు మనం రైస్కి ఎసర్ని ప్రిపేర్ చేసుకుందాం. బౌల్ బిర్యానీ మసాలాలు అన్నిట్లా ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకుని బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ మసాలాలన్నీ ఈ వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ సరిపడిన సాల్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టైంలోనే సాల్ట్ని ఒకసారి చూసి వేసుకోవాలి. కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈలోపు ఎసరు కూడా బాగా మరిగిపోయాయి కదా, మనం నానబెట్టుకున్న రైస్ని ఈ ఎసరులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న రైస్ని ఒక 70% బాగా ఉడికించుకోవాలి. కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. లాస్ట్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్, పర్ఫెక్ట్గా కర్రీ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఈలోపు మనకి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం.
రైస్ అనేది ఒక 70% కుక్ అయిపోయింది కదా. ఈ రైస్ని మనం దమ్ చేసుకోవాలి ఫ్రెండ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్లో ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నెయ్యి వేసుకోవటం వలన బిర్యానీకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా దమ్ చేసుకున్న రైస్ని ఇలా 3 స్టెప్స్గా 3 లేయర్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసుకున్న తర్వాత కర్రీని కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. మంచి కలర్ఫుల్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్. నేను రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను, అది జస్ట్ ఆప్షనల్ మాత్రమేను. సెకండ్ లేయర్ని కూడా ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం రైస్ వేసుకోవాలి ఫ్రెండ్. ఇలా 3 లేయర్గా వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని లేయర్లు వేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఫైనల్గా మనం మిగిలి ఉన్న ఎసరు వాటర్ని కొద్దిగా పైనుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దమ్ అనేది బయటకు రాకుండా ఒక 10 మినిట్స్ పాటు మూత గట్టిగా క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా పూర్తిగా దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ రైస్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్. సర్వింగ్ బౌల్లోకి మనం ఎప్పుడు కూడా వెంటనే సర్వ్ చేసుకోకూడదు ఫ్రెండ్. ఒకసారి గరిటెతో మనం పైనుంచి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా చేసుకోవటం వలన రైస్ అనేది ఎప్పుడు కూడా తేమ లేకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్. చూసారు కదా, మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం, ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్, తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యి ఈ రెసిపీని ట్రై చేస్తే కనుక యాజ్ ఇట్ ఈజ్గా రెస్టారెంట్ స్టైల్లోనే అదే రుచితో మనం ఇంట్లోనే సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్. నేను చెప్తేనే కాదు కానీ మీరు ట్రై చేయండి. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో రెసిపీ కోసం మా ఛానల్ని పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో న్యూ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ డే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.